ఇవాళ అక్కడ 2 ఇంపార్టెంట్ విషయాలు ఉందండి. ఒకటైతే గమ్మత్తుగా ఉంది రాఘవ్ చడ్డాది. ఇంకొకటి సీరియస్లీ టు ద తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి. ఇది గమ్మత్తుగా ఉందండి. ఎందుకంటే రాఘవ్ చడ్డా మీకు తెలుసు ఆల్రెడీ ఆమ్ ఆద్మీ పొలిటికల్ పార్టీలో ఉన్నారు. తర్వాత బీజేపీకి షిఫ్ట్ అయినారు. రైట్ ఆర్ రాంగ్? ఎస్. సో ఇప్పుడు చాలామంది ట్రోల్ చేశారు ఆయనకి. అండ్ చాలా డిఫెమేటరీ కూడా రాశారు విత్ రిగార్డ్ టు ఏమంటే దల్ బద్లు అన్నారు. ఓకే, పబ్లిక్ ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు ఏంటంటే ఎక్కడ దాచుకున్నారు, నీట్ ఎగ్జామినేషన్ పేపర్ లీక్ అయింది, ఏం మాట్లాడట్లేదు, చాలా ట్రోలింగ్ నడుస్తుంది. సో ఆయన తొందరగా ఏం చేసిండంటే ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళిండు. సార్ నాది పర్సనల్ రైట్స్ ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, నా గురించి ఏమేమేదో మాట్లాడుతున్నారని చెప్పారు ఢిల్లీ హైకోర్టుకి. ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పిందంటే ఆగు నాన్న, అట్లా కాదు, క్రిటిసిజం అండ్ పర్సనాలిటీ రైట్స్ ఈ రెండు డిఫరెంట్. నీకు అందరూ చేస్తున్నారు, అది క్రిటిసిజం. సో నువ్వు తీసుకోవాలి, ఎందుకంటే నువ్వు షిఫ్ట్ అయినావు కదా బీజేపీకి. అందుకే పర్సనాలిటీ రైట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఏం అవ్వలేదు, సో నీకు రిలీఫ్ లేదని పంపించేసాను రాఘవ్ చడ్డాకి. ఓకే, దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్, గమ్మత్తుగా ఉంది. ఇంకొక సీరియస్ విషయం అంటే మిస్టర్ రేవంత్ రెడ్డి గారు కార్మికుల కోసం వాళ్ళ జీతాలు పెంచారంట 16,000 వరకు. న్యూస్లో వచ్చింది నిన్న, ఇది చూడండి. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేనే కార్మికుల సంక్షేమం కోసం కార్మికుల కనీస వేతనాల మీద 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురై కనీస వేతనాలు 1,11,00,000. సార్ అవన్నీ ఓకే సార్, వేర్ ఈజ్ ద జాబ్ క్యాలెండర్ మీరు ప్రామిస్ చేశారు మేనిఫెస్టోలో. నల్గొండ ఫ్లోరైడ్ ఇష్యూకి ఏమవుతుంది? ఓకే, ఇంకా నోటిఫికేషన్స్ ఎప్పుడు ఇస్తారు? ఫైన్. అండ్ బండి సాయి భగీరథ్ కేసు ఎంతవరకు వచ్చింది? దట్ ఈస్ ఇంపార్టెంట్. హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ చలివేంద్రమ్స్ అన్నారు, పెడతా అన్నారు. ఓకే, అది నాకు కనిపించట్లేదు హైదరాబాద్లో, అవి ఎక్కడ ఉన్నాయి? ఓకే, ఇంకా ఏముందంటే మన స్టేట్లో గర్ల్స్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఎనీమిక్ కండిషన్, అది ఎక్కడ ఉంది? మీరు రాజీవ్ ఆరోగ్య కార్డ్స్ ఇస్తా అన్నారు, ఆ కార్డ్స్ ఎక్కడున్నాయి? ఎస్ఐఆర్ ప్రాపర్గా జరిపిస్తా అన్నారు, ఎస్ఐఆర్ చాలా ప్రాబ్లమేటిక్గా నడుస్తుంది. ఇది ఎప్పుడు కంప్లీట్ చేస్తారు చెప్పండి? చాలా ఇష్యూస్ ఉన్నాయి మా తెలంగాణకి. ఓకే, so when you are going to solve this, please let me know. Let us know the Telangana.